ప్రియమైన ప్రజలారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, మేధావులారా, విద్యార్థులారా, మన డప్పు మన పాట ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలకు ప్రాణం పోశాయి. ప్రతి ఉద్యమానికి నడక నేర్పాయి. మన ఆట పాటలే ఉద్యమాలకు అంతిమ విజయాన్ని అందించాయి. అందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే సజీవ సాక్ష్యం. ఇప్పుడు మన జాతి విముక్తి కోసం మనం పాడే పాటలతో జాతిలో చైతన్యాన్ని పెంచి, మనం కొట్టే డప్పులతో మన జాతి సాంస్కృతిక వారసత్వ పోరాటం ద్వారా జాతిని గెలిపించే దిశగా నడిపించాలి. ఆ గురుతరమైన బాధ్యత మన కళానేతల మీద ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే మన జీవితాలు, అలాగే మన బిడ్డల జీవితాలు, రాబో తరాల మన పిల్లల జీవితాలు కూడా బాగుపడతాయనే సదుద్దేశంతో 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మనం ఉద్యమిస్తూనే ఉన్నాం. అయితే గత 75 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఎస్సీ రిజర్వేషన్లలో వారి జనాభాను మించి రిజర్వేషన్ల ఫలాలు పొంది అన్ని రంగాల్లో ఎదిగిన మాలకులంలోని కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణకు అడుగడుగునా కల్పిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాల్సి వస్తుంది. అందుకు సిద్ధమై రండి. 30 ఏళ్లుగా జరుగుతున్న మన పోరాటంలో అంతిమ విజయం అందించడానికి మన గొంతులు వేలాదిగా, మన డప్పులు లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలి రావాలని ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మన వేల గొంతుల పాటలతో, లక్షల డప్పుల గుండె చప్పులతో ప్రపంచమే మన పోరాటాన్ని గుర్తించేలా చేసి నూతన చరిత్రను తిరగరాద్దాం. రా, కదలిరా, ఆ లక్షల డప్పుల్లో డప్పులమవుదాం, వేల గొంతుకల్లో గొంతులమవుదాం. మన ఈ నినాదాన్ని ఈ ప్రపంచానికే వినిపిద్దాం. జై భీమ్, జై మాదిగా, జై ఎంఆర్పీఎస్, జై మందకృష్ణన్న.